దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబర్ 2. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15:19. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా నుండుటకు మనము పాత స్నేహముల నుండి విడిపింపబడవలెను. మనము పాత స్నేహము నుండి, ఐక్యతల నుండి, సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచివేయబడవలను. మనము లోకము నుండి, దేవుని స్నేహంలో ఆనందించలేని లోక బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తము చేత బయటకు లాగబడినట్లు యోహాను సువార్త 15:19 గుర్తించుచున్నాం. అనేక సందర్భములలో ప్రభువు ఒక్క మాటతో లేక ఒక్క తాకుడుతో రోగులను స్వస్థపరచెను. అయినను మార్కు సువార్త 8:23 సందర్భమున గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని వెలుపలికి తోడుకొని పోయిన ఉదాహరణం ద్వారా నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా ఎట్లు ఉండగలమో చూపించుచున్నాడు. ఆ దినం వరకు గ్రుడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపించబడుచుండెను. కానీ ప్రభువు అతనిని నడిపించిన దినమున అతనితో ఇట్లు పలికినట్లు ఉండెను, ఇక నన్ను అనుదినమున నిన్ను నడిపించి నీకు సహాయం చేయనిమ్ము. కనుక ఆయన పాత సహవాసముల నుండి అతనిని వెలుపలికి తీసుకొని వచ్చెను. ఆయన మహత్కార్యము చేయుటకు భయపడి కాదు కానీ ఒక ఉద్దేశముతో అట్లు చేశాను. అదే ఉద్దేశముతో అబ్రహాము తన రక్త సంబంధులను స్నేహితులందరినీ విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి నూతన బంధువులను పొందెను. దేవుని స్నేహములో ఆనందించగోరిన ఎడల ఈ మొదటి పాఠమును మనం నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.